సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇటీవల విజయాల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లలో కృతి శెట్టి ఒకరు. ఉప్పెనలా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈమె టాలీవుడ్లో టాప్ హీరోయిన్ల లిస్టులో ఉంటుందంటూ అందరూ భావించారు. అనుకున్నట్లుగానే శ్యామ్ సింగరాయ్, బంగారాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలను అందుకున్నారు. అయితే ఆ తర్వాతనే కృతి శెట్టి కెరీర్ అపజయాల బాట పట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఇప్పటి వరకు విజయాన్ని చూడలేదు అన్నది నిజం. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో ప్రత్యేక ఫోటోషూట్లు చేసి వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్నా కృతి శెట్టికి తెలుగులో అవకాశాలు రావటం లేదు. ఎంతో ఆశతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్యకు జంటగా నటించిన ద్విభాష చిత్రం కస్టడీ ఈమెను పూర్తిగా నిరాశపరిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ కృతి శెట్టి పూర్తిగా వదిలేసినా తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం ఈమెను ఆదరిస్తూ ఉండటం విశేషం. కస్టడీ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఆ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా తమిళంలో ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. అలా కార్తీ సరసన, బా వాద్యార్, ప్రదీప్ రంగనాథ్ జంటగా ఎలైకే, జయం రవి సరసన జీనీ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వీటిలో ఏ ఒక్క సినిమా సక్సెస్ అయినా ఇక్కడ ఈమెకు రోడ్ క్లియర్ అయినట్లే. అందుకే ఆమె ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారు. అయితే మలయాళంలో ఓ సినిమాలో కృతి శెట్టి నటిస్తున్నారు. ఈమె అక్కడ నటిస్తున్న తొలి సినిమా ఇదే అన్నది తెలిసిందే.